లా కాలేజీ వాళ్ళ ఈ సుప్రీంకోర్టు పెద్ద జడ్జినే వద్దన్నారంటే ఎంత పెద్ద ముచ్చట కదా. పట్టాలు తీసుకోనికి స్టేజ్ మీదకి ఏ పిల్లలు ఎక్కపోతే ఎట్లుంటది, ఆయనకి ఎంత చిన్నతనం అవుతుంది, ఏ పిల్లలతో ఏమైతుందిరా అని అనుకునే రోజులకెంచి అమ్మో పిల్లలతో ఏమన్నా అవుతుంది అనే రోజులు వచ్చినాయి కాబట్టి. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. కాలు జారితే తీసుకోగలం కానీ నోరు జారితే అసలే తీసుకోలేం అని వెనకటోళ్ళు ఉత్తనే అనలే. మరి చేసిన పాపం జీవితాంతం ఎంబడి పడుతుంది అని అంటే ఏందో అనుకున్నాం కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అదేనుల్లా మన దేశ పెద్ద కోర్టుల పెద్ద జడ్జి అయిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత శర్మ సార్ చూస్తే నిజమే అనిపిస్తున్నదట చాలా మందికి. ఈ ఏడాది కాలేజీలో అయ్యే కాన్వకేషన్ కు చీఫ్ గెస్ట్ గా సుప్రీంకోర్టు పెద్ద జడ్జి సూర్యకాంత్ శర్మను పిలవద్దు అనుకుంటా నల్సార్ యూనివర్సిటీ పిల్లగాళ్ళు అలా కాలేజీ వాళ్ళకు లెటర్ రాసిరు. లా కాలేజీ ఈ సుప్రీంకోర్టు పెద్ద జడ్జినే వద్దన్నారంటే ఎంత పెద్ద ముచ్చట కదా. మరి ఎందుకు వద్దన్నారు గైనను అని అంటే, మొన్న ఆ నడుమ ఢిల్లీలో నిరసన చేసిన స్టూడెంట్ల మీద పోలీసులు చేసిన దారుణాలను చూసి తీర్పియమంటే నాకు అంత టైం లేదు, నా టైం వేస్ట్ చేయొద్దు అని మాట్లాడిండు కదా ఈ పెద్ద జడ్జి సారు. అగో గది మండిందట పిల్లలకు. గసొంటైన చేతుల మీద మేము పట్టాలు తీసుకోనంటే తీసుకోం అని గట్టిగానే చెప్పిరట యూనివర్సిటీ వాళ్ళకు. ఏమున్నది పిల్లగాళ్లే కదా అని లైట్ తీసుకుంటే నిరసన చేయని కూడా తయారుగా ఉన్నారట. అంటే రోడ్ల మీదకి ఎక్కి నిరసన చేస్తే ఏమున్నది, ఢిల్లీలో కొట్టినట్టు ఈలం కూడా కొడతాం అని ఎవరన్నా అనుకుంటే పొరపాటే. వాళ్ళు అట్లా రోడ్ల మీదకి ఎక్కకుండా ఆ పెద్ద జడ్జి సూర్యకాంత్ సారు స్టేజ్ మీదకి ఎక్కి పట్టాలు ఇచ్చేందుకు రెడీగా ఉన్నప్పుడు పట్టాలు తీసుకోనికి స్టేజ్ మీదకి ఏ పిల్లలు ఎక్కపోతే ఎట్లుంటది, ఆయనకి ఎంత చిన్నతనం అయితే. అందుకే యూనివర్సిటీ వాళ్ళు గాయను పిలవకుండా మంచిది. ఎందుకంటే ఏ పిల్లలతో ఏమైతుందిరా అని అనుకునే రోజులకెంచి అమ్మో పిల్లలతో ఏమన్నా అవుతుంది అనే రోజులు వచ్చినాయి కాబట్టి. ఈ కొస్సకేందంటే కుర్చీ పెద్దగా ఉంటే కాదు గౌరవం ఇచ్చేది, మనసు పెద్దగా ఉంటే ఇస్తారు అనేది ఆ చీఫ్ జస్టిస్ సారస్ వాళ్ళు యాదించుకుంటే మంచిది అని కూడా అటువంటి చాలా మంది. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.